హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మున్నా. మీరు చూస్తున్నారు మున్నా టాక్స్ డైలీ అప్డేట్స్కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేప్పటికి ఏప్రిల్ 4, 2026. టైం వచ్చేప్పటికి అరౌండ్ 4 PM అవుతుంది. ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్ చూస్తే ఫస్ట్ న్యూస్ వచ్చేప్పటికి లోకల్ అండ్ రీజియన్ న్యూస్. డిలైట్ అనే ఐటీ కంపెనీ ఇండియా వైడ్గా 50,000 మంది ఉద్యోగాలను హైర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ని త్వరలోనే అనౌన్స్ చేయనుంది. ఇండియన్ రైల్వే ఇప్పుడు ప్యాసింజర్స్కు ట్రైన్ షెడ్యూల్ ప్రకారం బయలుదేరడానికి 30 నిమిషాల ముందు తమ బోర్డింగ్ స్టేషన్ను చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2025లో సుమారు 137 కోట్ల మంది టూరిస్ట్ విజిట్ చేశారు. ఇండియా వైడ్గా హైయెస్ట్ విజిట్ చేసిన రాష్ట్రంగా యూపీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర నవీ ముంబైలో 1 lakh సీట్ కెపాసిటీ కలిగిన క్రికెట్ స్టేడియాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ స్టేడియం ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్గా నిలవబోతుంది. మేఘాలయ ఇప్పుడు తమ దూర ప్రాంత అండ్ పర్వత ప్రాంతాలకు శాటిలైట్ సపోర్ట్తో ఇంటర్నెట్ సర్వీస్ను స్టార్లింగ్తో కొలాబరేట్ అవబోతుంది. ఫైనల్లీ ఇండియన్ రూపీకి గుడ్ న్యూస్. లాస్ట్ 4 డేస్లో $1కి 95 రూపీస్గా ఉన్న ఇండియన్ రూపీ ఇప్పుడు 92.6గా మారింది. టుడేస్ టెక్ న్యూస్ చూస్తే ఇప్పటివరకు ఐఫోన్స్లో మాత్రం ఉన్న ట్యాప్ టు షేర్ ఫ్యూచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా త్వరలో రాబోతుంది. ఇక ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయకుండానే మీ డేటాని మీ ఫ్రెండ్స్తో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇండియాలో ఒక యూజర్ నెలకు యావరేజ్గా మొబైల్ డేటా యూసేజ్ చూస్తే 2024లో 13.1 GBని యూజ్ చేశారు. ఇప్పటివరకు ఇయర్లీ యూసేజ్ డేటా ఒక పర్సన్ చూస్తే ఇదే హైయెస్ట్. టాటా మోటార్స్ ఇండియాలో ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో సెకండ్ ప్లేస్లో ఉంది. లాస్ట్ 6 మంత్స్గా టాప్ సెల్లింగ్ ఎస్యూవీస్లో టాటా నెక్సాన్ అండ్ టాటా పంచ్ ఉన్నాయి. అండ్ ఈవీ సేల్స్ 92,000 యూనిట్స్ దాటాయి. అండ్ ఫస్ట్ ప్లేస్లో మారుతూ సుజుకి ఉంది. ఈ రోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అయితే ఉండవు, ఎందుకంటే వీకెండ్స్లో మార్కెట్కి హాలిడే ఉంటుంది కాబట్టి. సో టుడే స్పోర్ట్స్ నుంచి చూస్తే IPL 2026 మ్యాచ్ నెంబర్ 7 చెన్నై వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్స్ తేడాతో మ్యాచ్ విన్ అయింది. టుడే ఐపీఎల్లో డబుల్ హెడెడ్ మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 3:30 PMకి ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుంది. సెకండ్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 7:30 PMకి అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతుంది. టుడే మూవీ అప్డేట్స్ చూస్తే రణబీర్ కపూర్ హీరోగా యాక్ట్ చేస్తున్న రామాయణంలోని గ్లిమ్స్ని నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. శర్వానంద్ హీరోగా యాక్ట్ చేస్తున్న బైకర్ మూవీ అండ్ సంగీత్ శోభన్ హీరోగా యాక్ట్ చేస్తున్న రకాస మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యాయి. మరి మీరు ఎంతమంది ఈ మూవీస్ని థియేటర్లో చూసారో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కలుద్దాం.